మరి ఈ అబ్బాయి మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా కెమెరా ముందుకు రావట్లేదు? ఏది జరిగినా నిజాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పని ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాడు, కానీ డిఫెండ్ చేసుకున్న వీడియోస్ అయితే మనం చూడలే. కానీ అత్యాచారం కేసు సంబంధించిన ఏదన్నా కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఎందుకు కంప్లైంట్స్ రేజ్ చేస్తారు? కానీ హర్ష సాయి హీరోగా చేయబోతున్న ఈ మెగా మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాపీ రైట్స్ ఇష్యూ వల్ల ఆ అమ్మాయికి మత్తిచ్చి అత్యాచారం చేశాడు అని చెప్పని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. హీరోగా పెట్టి సినిమా తీయని ఆయన బలవంతం చేస్తే తీసావా నువ్వు? ఆయన ఫోర్స్ చేసాడా, లేకపోతే నీ కులతో నువ్వు తీసావా? కళ్ళు చూసేవన్నీ నిజాలు కావు, చెవులు వినేవన్నీ నిజాలు కావు. మౌనం అంగీకారం అంటారు కదా, మరి ఈ అబ్బాయి మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా కెమెరా ముందుకు రావట్లేదు? లేదు, అది చెప్పాడు కదా, కెమెరా ముందు అంటే చెప్తా, త్వరలో అన్ని వివరాలు నేను రిలీజ్ చేస్తాను. పోలీసు అసలు ఎంక్వైరీ చేయాలి కదమ్మా. పోలీసు అమ్మాయి ఇచ్చింది, ఇమీడియట్ గా సెక్షన్లు ఇష్టం వచ్చిన సెక్షన్లు ఎలా పెడతారమ్మా? ఏ సెక్షన్ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంతవరకు ఏది నిజం ఏది నిజం తేలి కదా నువ్వు సెక్షన్ పెట్టాలి. జానీ మాస్టర్లు అంతే పోక్స్ కేసు సెక్షన్ పెట్టేశారు 376. ఎందుకు పెడతారమ్మా? అది వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్. మనం మాట్లాడుకునే పాయింట్స్ కూడా వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయకుండా పెట్టేశారు అంటే వెనకాల ఒక ప్రోద్బలం ఉంది, వెనకాల ఒక ఫోర్స్ లేకపోతే అలా చేయరు. ఆ ఫోర్స్ కూడా రూలింగ్ పార్టీ మీద కూడా మనిషి అయినా కూడా చేయగలిగారంటే ఆ వెనకాల చంద్రబాబు లాంటి హస్తం ఉండబట్టి నోరు మూసుకుని జరిగిపోతుంది. సో ఇవన్నీ వేచి వినేయన్ని నిజాలు కావు, చూసేయన్నీ నిజాలు కావు, కళ్ళు చూసేవన్నీ నిజాలు కావు, చెవులు వినేవన్నీ నిజాలు కావు. తీరా విచారించిన తర్వాతే విచారణ తర్వాత తెలిసేయే నిజాలు. ఆ పరిస్థితిలో ఉండాలి పోలీసులు అయినా ఎవరైనా అలా ఎంక్వైరీ చేయాలి. ఊరినే మూకమ్ముడిగా గుడ్డిగా చేయకూడదని నాకు నా ఆలోచన, నా విజ్ఞాపన కూడా పోలీసులకి. డోంట్ మగ ఆడపిల్ల చేయగానే మగవాడిని వాడిని ఇమ్మీడియట్ గా రాక్షసుడు దోషి కింద అరెస్ట్ చేసేది, ఫోక్స్ లో పెట్టేసి జైల్లో పెట్టేసి చేయకండి దయచేసి. మంచి చెడు చేస్తే ఎవడైనా సరే, ఎవడైనా చెడు జరిగి నిజంగా వాడు తప్పు ఉంటే వేయండి, లోపల వేయండి, ఏమైనా చేయండి. బట్ అది ఏమి తేలకుండానే మొగాడిని అన్యాయం చేసేస్తే ఎట్లా? మొగాడికి న్యాయం లేదా? కానీ ఇందాక మనం అనుకున్నట్టు అతను ఏది జరిగినా నిజాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పని ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాడు, కానీ డిఫెండ్ చేసుకున్న వీడియోస్ అయితే మనం చూడలేదు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అమ్మాయి చెప్పిందా నిజం అనుకుని మీరు అన్నట్టు ఈ లోపు బద్నాం అవ్వాల్సింది అయిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలి. అంటే ఇప్పుడు పోలీసులు ముందుకు వచ్చి మాట్లాడటం అనే దాంట్లో కూడా పోలీసు విషయాలు ఉన్నాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వచ్చి ఉంటారు. సో ఆ పోలీసులు ఒకసారి ఇన్వెస్టిగేషన్ వచ్చేదాక మీడియాతోటి మాట్లాడద్దు. మీడియాతోటి మీరు మాట్లాడద్దు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మీడియాతోటి మీరు లింకులు ఇవ్వద్దని ముందు పోలీసులు ఫస్ట్ మాట అదే, మీడియాతోటి మీరు మాట్లాడద్దు అంటారు. ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళాక మీడియా వెళ్ళినా కూడా మీడియా దగ్గరికి రాని. సో మేబీ మేము పోలీసుల నుంచి అలాంటి మాట వచ్చి ఉండొచ్చు. నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు కదా, కనుక కాంటాక్ట్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ రావాలి, మీరు ఈ లోపల మీడియా అడ్రస్ చేయకండి అని చెప్పొచ్చు కదా, అది జరుగుండొచ్చు. కానీ అత్యాచారం కేసు సంబంధించిన ఏదన్నా కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఎందుకు కంప్లైంట్స్ రేజ్ చేస్తారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒక అడ్డా అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఇలాంటి కంప్లైంట్లు ఇవ్వడానికి అసలు అడ్డాలాగా తయారైంది. అదేంటో నాకు అర్థం కావట్లా. అందరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. అది అక్కడ మరి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ గారు అంత సిన్సియర్ గా ఆడపిల్లలకి అంత న్యాయం చేయాలి తపన పడుతున్నారేమో. అది తప్పు లేదు, ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలి తపన పడదు. ఆ తపనలో మగవాడికి అన్యాయం చేయొద్దని చెప్తారు. కానీ హర్ష సాయి హీరోగా చేయబోతున్న ఈ మెగా మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాపీ రైట్స్ ఇష్యూ వల్ల ఆ అమ్మాయికి మత్తిచ్చి అత్యాచారం చేశాడు అని చెప్పని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ ఇది వాళ్ళ నాన్నకు కూడా తెలుసు అని చెప్పేసి అని. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అదే అన్న బ్లాక్ మెయిల్ అంటే అమ్మాయి సినిమాకి డబ్బు పెట్టిందమ్మా, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుందా? లేదా వీడు ఇవ్వలే, ఇప్పుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయని ఆయన బలవంతం చేస్తే తీసావా నువ్వు? ఆయన ఫోర్స్ చేసాడా, లేకపోతే నీ గులతోటి నువ్వు తీసావా? ఇవన్నీ తేలాలి. సినిమా తీసానా, డబ్బులు నాకు రైట్స్ నాకు రాసి ఇవ్వమన్నాడు, తన హీరో రెమ్యూనరేషన్ కనుక రాసి ఇవ్వమని అడిగి ఉండొచ్చు. సినిమా మొత్తగా నాకు దాని తన రెమ్యూనరేషన్ అడిగొచ్చు. నీవు కొత్తవాడికి నీకు రెమ్యూనరేషన్ ఏంటి అని నువ్వు మాట ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్య బిజినెస్, అది బిజినెస్ లో ఏం జరిగిందో నువ్వు అనుకున్నది నువ్వు కోరుకున్నది చేయలేదు కనుక నన్ను బలవంతంగా రేపు చేశాడంటే ఇన్ని రోజు రేపు చేస్తారన్నాడు, ఇవాళ రేపు చేశారని చెప్తున్నావు. ఇన్ని రోజులు మరి ఏమాత్రమే ఇద్దరు భౌతిక సంబంధం లేకుండానే అతని మీద 2 కోట్లు పెట్టి సినిమా తీసావు నువ్వు. చెవులో పువ్వు పెట్టడం మరీ మామూలు పువ్వు కాకుండా గుమ్మడి పువ్వు పెడుతున్నట్టు మాట్లాడితే ఎట్లా? సో పోలీసులు ఇవన్నీ ఈ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయాలి. చేస్తే గానీ నిజం అమ్మాయి చెప్పేది నిజం, ఆధారాలు ఉన్నాయి,
అని చెప్తే చేయండి. అంతేగాని బలవంతంగా అది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఒప్పుకో, పైన పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి, నువ్వు ఆడపిల్ల కానీ ఒప్పేసుకుంటే నీకు శిక్ష, పోలీసులు ఆడపిల్లకి శిక్ష చెప్తారు. తగ్గిపోతుంది కానీ ఒప్పేసుకో, ఈ లోపు బద్నాం అయ్యేది, కెరీర్ నాశనం అయ్యేది. పోలీసులు సాధారణంగా వాళ్ళు అనుకున్నట్టు కోసం మలుపు తిప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే చెప్తారు, నువ్వు ఒప్పేసుకోమ్మా, ఏం పాడు, ఒప్పేస్తే వేస్తారు, బెయిల్ వచ్చేయచ్చు, ఒప్పుకోకపోతే ఈ కేసు బలమైందంటే జీవితాంతం జైల్లో ఉంటావు, ఇలాంటి చెప్పేస్తారు పోలీసులు. ఆ పోలీసులు ఈ మాటలు చెప్పారంటే కంగారు పడిపోయి చేశారని ఒప్పేసుకోండి. తర్వాత బయటకు వచ్చి కోర్టులో మనం లేదు చెప్పలేదని బలవంతం చేసి చెప్పారన్నా దానికి విలువ ఉండదు. అది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ రాజకీయ విన్యాసాలు, ఈ ఆడపిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటే పొజిషన్, ఇలాంటి పరిస్థితుల్ని చాలా కరెక్ట్ కాదు. అది ఏ ఆడపిల్లైనా కూడా నిజం జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మరి నిజంగా జరిగినా కూడా సింపతి ఉండదు. ఇది నిజమో కాదు, ఇది అబద్ధమేమో, ఈ గతంలో ఇది ఒక డ్రామానేమో అనిపిస్తుంది. నిజమైన పిల్లలకి, నిజంగా మృగాల చేతుల్లో గాయపడిన పిల్లలకి, ఆడపిల్లకి న్యాయం చేయడానికి కూడా సమాజం ముందుకు రాదు ఇలాగా ఈ అబద్ధాలు ఇలాంటి వాటి వల్ల. కనుక అది ఆడపిల్లలు కూడా కొన్ని ఇష్టారాజ్యంగా చేయకూడదు. ఇది టెంపరీ కష్టం తీసుకోవడం కోసం జీవితాలు నాశనం చేయకూడదు. ఇలాంటివి చేయబట్టే నిజంగా రేప్ జరిగి మృతి చెందిన ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పటికీ ఏమో ఆ అమ్మాయి ఏం చేసిందో అని నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి. సో వీళ్ళు చేసిన ఏదో పనులకి అలా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ అవుతున్నారు కదా. అంతేగా సింపుల్, మొత్తం ఈ సమాజమే సందేహంలో పడిపోతుంది. రేపు ఒక ఆడపిల్ల చెప్తే నిజమో కాదు అని అనుమానం వచ్చేస్తాం. అనుమానం వస్తుంది. అది ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు.